వ్యాలంటైన్. రాజ్ వ్యాలంటైన్. ఓ నో. రాజ్ వ్యాలంటైన్. ఈ 50-50 టెన్షన్ తో చస్తున్నాను. ఒరేయ్, పువ్వుల్ని ఆకుల్ని అడిగి లవ్వుల్ని లైఫ్ల్ని డిసైడ్ చేయొద్దురా. తీసుకోరా. ఓ, ఏం చేయాలో అర్థం కావట్లేదు వదినా. ఒరేయ్, నాది చెప్పినట్టు వింటావా? చెప్పు. కనిపించని ఆ వ్యాలంటైన్ కంటే కనిపించే రాజ్ బెటర్. అదెలా? ఆడియో కంటే వీడియో ఎప్పుడు బెటర్ కదా. రాజ్ రేపే చెప్పేస్తాను. అంకుల్, ఏంట్రా నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏ మళ్ళీ కొట్టిందా? చా, నువ్వు ఎప్పుడు ఇంతే అంకుల్. కీర్తన్ నాతో ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతుందో తెలుసా? చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నాతో మాట్లాడింది, పాట పాడింది, డాన్స్ చేసింది. ఈ రోజైతే ఫ్యాషన్ షో అయ్యే వరకు నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు తెలుసా? అంకుల్ అంకుల్, ఇప్పుడు అర్జెంట్గా కీర్తన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి తనతో ఎలాగైనా యాక్సెప్ట్ చేయించాలి. అప్పుడే ఆ వ్యాలంటైన్ గడ్ చేస్తాడు, నేను బతుకుతాను, నా ప్రేమ బతుకుతుంది. అవునవును, ముందు వాడిని మాయం చేయడం అవసరం. నువ్వు వెళ్ళు. అని లేపేస్తాను చూడండి. ఒరేయ్ కీర్తనా, ఏంటి వదినా? డిన్నర్కి రా. వస్తున్నా వదినా. రోటీ చల్లగా అయిపోతుంది. ఇప్పుడే 5 minutes లో స్నానం చేసి సారీ, అది నేను రావాలనుకుని రాలేదు. ఐ మీన్ మీ వదిన ప్లీజ్. చేసిందంతా చేసి ఇప్పుడు నెత్తిన చేతులు పెట్టు కూర్చుంటే లాభం ఏంటి? చిచ్చి 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 చి, ఎంత దరిద్ర పని చేసావురా. అయిపోయింది, నీ ప్రేమ కథ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదిగో, అనుభవం ఉన్న పెద్దవాడిగా చెప్తున్నాను, రాజుగా ఆ అమ్మాయిని మర్చిపో. వ్యాలంటైన్గా ఆ అమ్మాయి మనసులో నిలిచిపో. తను ఎలాగో వ్యాలంటైన్ కనిపెట్టలేదు, అప్పుడు నాకు ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాల్సిందేగా. ఐ లవ్ యూ చెప్పాల్సిందే నీకు కాదు, ఆ వ్యాలంటైన్కి. ఆ వ్యాలంటైన్ నేనేగా అని ఆ అమ్మాయికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ప్లీజ్ వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీయా? మ్యాచ్ ఫిక్సింగ్. మై స్వీట్ హార్ట్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ గులాబీలోని ప్రతి రెక్క మీద నా పేరు రాసి నీకు అందిద్దాం అనుకున్నాను, కానీ ఈ సృష్టిలోని ప్రతి పువ్వు మీద నీ పేరు ఉండడం చూసి ప్రేమకు మరో పేరు నువ్వని తెలుసుకుని ఆనందించాను. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ ఈ సాయంత్రం నాది కాబోతుంది కాబట్టి. కనిపెట్టలేవనే నమ్మకంతో కనిపెట్టుకుని కూర్చున్న నీ వ్యాలంటైన్. ఫ్రెండ్స్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమ కోసమై వీధిన పడే రోజులు దాటిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి. మీ మనసులో ఉన్న ప్రియురాలకి ధైర్యంగా ఐ లవ్ యూ చెప్పే హక్కు మీకు ఈ ప్రోగ్రామ్ ఇస్తోంది. ఎవరైతే వినూత్నమైన పద్ధతిలో తమ ప్రేమను వ్యక్తపరుస్తారో వారిని మోస్ట్ క్రియేటివ్ వ్యాలంటైన్ గా నిర్ణయించి సత్కరించి సన్మానిస్తాం. సో గైస్, ఫుల్ అప్ యువర్ లేసెస్, ఫుల్ అప్ యువర్ ఎనర్జీస్, ట్రై యువర్ లైఫ్. ఏంటి కన్నార్పకుండా చూస్తున్నావు? చూసావా అంకల్, కీర్తన్ ఎంత అందంగా ఉందో. ఇంకే
వెళ్ళి చెప్పిరా పో. చెప్తాను, అందులో ఉంది. ఏమవుతుందా, ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే చెప్తే పొద్దున్నే బోల్డ్ ఖర్చు పెట్టి చేయించుకున్న ఫేషియల్ మొత్తం ఆ అమ్మాయి కొట్టే చెంపదెబ్బతో మాయమైపోతుంది. చూడు, ఎందుకైనా మంచిది ఆవేశాన్ని అరచేత్తో మూసుకొని ఎక్కడైనా నక్కి నక్కి తిరుగు, వీలైతే మాయమైపో. వస్తా. బాంబ్ ఇన్ ఆడిటోరియం, బీ అవేర్. వీరస్వామి, సార్, ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్. అలాగా యూనిస్ తెచ్చావేంట్రా? పైన దేవుడు ఉన్నాడు, కింద నేనున్నాను, నీకేమీ భయం లేదు. నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందెళ్ళు, వెనక నేను వస్తాను సార్. పద. సార్, ప్రిన్సిపాల్ బతుకుండగా ప్యూన్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా? అంతే సార్. నువ్వు నా వెనకాల ఉంటా. అలాగే సార్. దా. నాడు. డియర్ స్టూడెంట్స్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెట్టండి. ఈ బాంబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజీ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా. పోలీసులు పిలవండి. బాంబుల వాసన చూసే కుక్కలు కూడా తీసుకురమ్మనండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. వీల్లేదు, వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్. తెలుసయ్యా, అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం. అది కాదు సార్, బాంబు సార్. తెలుసయ్యా, పేలిందా? పేలేదు సార్. సార్, పేలుతుంది సార్. పడుకోండి, అందరూ పడుకోండి, జస్ట్ లై డౌన్, పడుకోండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.